దేశంలో వస్తు సేవల పన్ను విధింపు విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా గత కొన్నేళ్లుగా ముందుకు వెళ్లిన ప్రధాని మోదీ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. ముఖ్యంగా 4గా ఉన్న జీఎస్టీ స్లాబుల్ని 2కు తగ్గించేందుకు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. వ్యాపారులు, వినియోగదారులు ఇప్పుడు తాము అమ్మే, కొనే వస్తువులు ఏ స్లాబుల్లోకి మారాయో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే మోదీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వెనుక కనిపిస్తున్న ప్రత్యక్ష కారణంతో పాటు పాత డిమాండ్ కూడా కనిపిస్తోంది. 2016లో దేశవ్యాప్తంగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ అధికారికంగా జీఎస్టీ అమలు చేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగా 4 రకాల స్లాబ్లను తీసుకొచ్చారు. క్రమంగా ఈ స్లాబుల పరిధిలోకి దేశంలోని ప్రతి వస్తువును చేర్చడం ప్రారంభించారు. అంతేకాదు ప్రతి వస్తువును విభజించి మరీ పన్నులు బాదడం చేశారు. దీంతో సామాన్యుడు లబోదిబోమన్నాడు. ఈ సమయంలో విపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గరిష్ట జీఎస్టీ స్లాబ్ 18%కే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో అందరికీ ప్రయోజనకరంగా ఉండాలంటే జీఎస్టీ గరిష్ట స్లాబ్ రేటు 18% ఉండాలని 2016 అక్టోబర్ 18న జీఎస్టీ కౌన్సిల్ తొలి భేటీ సందర్భంగా రాహుల్ ట్వీట్ చేశారు. 2005 నుంచి కాంగ్రెస్ పార్టీ జీఎస్టీ అనేది పరిశ్రమకు అనుకూలంగా, వాణిజ్యానికి అనుకూలంగా, ముఖ్యంగా ద్రవ్యోల్బణ భారం పేదలపై పడకుండా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. పరోక్ష పన్నుగా జీఎస్టీ పేదలు, ధనికులపై ఒకే రకమైన ప్రభావం చూపుతుందన్నారు. కాబట్టి 18% లేదా అంతకంటే తక్కువగా జీఎస్టీని ఉంచడం ద్వారా పేదలపై ఆ భారం పడకుండా చూడాలంటూ రాహుల్ జీఎస్టీ కౌన్సిల్ను కోరారు. అయితే అప్పటి జీఎస్టీ కౌన్సిల్ రాహుల్ వాదనను పట్టించుకోలేదు. తర్వాత రాహుల్ కూడా ఆ విషయం పలుమార్లు ప్రస్తావించి వదిలేశారు. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత కారణంగా దేశంలో వినియోగాన్ని పెంచుకోవడం కోసం ప్రధాని మోదీ ఇలా జీఎస్టీ స్లాబ్లను తగ్గించి దీపావళి కానుక అని చెబుతుండడం విశేషం.